రియల్లీ థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. వర్క్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నామండి. చూడండి, మనం కొత్త వాళ్ళకు కావచ్చు, పాత వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ఎస్పెషల్లీ మనకు ఈరోజు ఆనందరావు సార్ చెప్పిన లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఇంకా కూడా టైం వేస్ట్ చేస్తూ ఉండటం, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోవటం అనేది చాలా మీకు అంటే కెరీర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు పాలల్లో తోడేస్తే పెరుగవటం అనేది ఎంత సత్యమో, సూర్యుడు సాయంకాలం అస్తమించి అంటే పడమర దిక్కున, ఉదయం మరలా తూర్పు దిక్కున మరలా ఉదయించడం, అంటే అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయించడం ఎంత నిజమో, మన యొక్క క్యూర్ సెల్ అనేది వాడితే రిజల్ట్ రావటం అంత నిజం. అంత స్ట్రాంగ్ గా, అంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పుకోగలుగుతున్నామంటే అది చూపిస్తున్నటువంటి రిజల్ట్సే అండి. సో అటువంటి ప్రోడక్ట్ గురించి మరలా మనం టెస్ట్ చేసి ఒక 1 మంత్ తర్వాత, కొంతమందికి 2 మంత్స్ పట్టొచ్చు సార్ అన్నట్టు, వాళ్ళ ఎలా మెటబాలిజం బట్టి. ఒకవేళ 2 మంత్స్ పట్టింది అనుకోండి, ఈలోపు మన టీం ఎక్కడ ఉంటారు చెప్పండి? మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంతా కూడా బయట వేరే కంపెనీలో సైన్ అప్ అయిపోంటారు. మన టీంలోని, మన కంపెనీలోని వేరే వేరే టీమ్స్ లో సైన్ అప్ అయిపోతారు. కాబట్టి ఆ యొక్క అవకాశం ఎవరు ఇవ్వకూడదు. కెరీర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ ఈ రోజే సార్ ఎలా ఎదగాలో కూడా చెప్పారు. సో ఇంకొక విషయం, మన రజనీకాంత్ సార్ మంచి పాయింట్స్, అంటే అందరికి ఒకే విధంగా చెప్పకండి. చిన్నపిల్లలకి వెళ్ళి నీ హెల్త్ భలే ఉంటుంది వాడరు అంటే ఎవరు రారు. దానికి సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆ ఏజ్ లో ఉండే వాళ్ళు కానీ నీ స్కిన్ చాలా బాగుతుంది, నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావంటే ఖచ్చితంగా ముందుకు వస్తారు. చాలా మంచి పాయింట్ అండి ఇది, బాగా ఈరోజు నోట్ చేసుకోండి. ఆ పాయింట్ వెరీ గుడ్. అందరికీ నీ హెల్త్ భలే ఉంటుంది, నీ వెల్త్ ఎక్కువ కావాలంటారా అంటే వాళ్ళకి ఇష్టమే ఉండదు. 25 to 30 years వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా వాడాలి. అందులో ఆ స్కిన్ చాలా బాగుంటుందంటే మాత్రం చాలా ఉత్సాహంగా వస్తారు. తర్వాత నెక్స్ట్ ఏజ్ వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అనేది నిజంగా 35 to 40 ఏజ్ వాళ్ళకి కంపల్సరీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వస్తారు. తర్వాత 40+ అండ్ ఇంకా 50-60s లో ఉండే వాళ్ళకి మాత్రం కంపల్సరీ హెల్త్ అనేది హైలైట్ చేయండి. ఇలా ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. పేరు మీకు నలుగురికి కూడా, ఆనందరావు గారికి, మనీశంకర్ గారికి, డాక్టర్ రజనీకాంత్ సార్కి, అలాగే మన పల్నాటి రాఘవయ్య గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాగుల నరసింహ గారు,